ఇంకొక ఇన్సిడెన్స్ ఆయన చెప్తాను. నైవేద్యం పెడితే దేవుడు తీసుకుంటారా లేదా చాలామందికి సందేహం. ఈ సందేహం. నైవేద్యం పెడితే భగవంతుడు నిజంగా తీసుకుంటాడు. నైవేద్యం పెడితే అవును, తప్పకుండా స్వీకరిస్తాడు. స్వీకరించారు. పెరియవా దగ్గర ఒక ఆయన ఫోటోగ్రాఫర్ ఉండి ఆయన దినం చేస్తాడు. ఆయన పాపం చాలా పెద్ద ఇది లేదు, ఏదో సంపాద్యం ఉంది, ఒక ద్రాక్ష పండు కానీ ఏదో ఒకటి చేతి దొరికింది అక్కడ పెట్టి పెరియవా నీకు సమర్పణం చెప్పి వెళ్ళిపోతారు అంతే. ఒక్క దినం ఆయన స్నేహితుడు వచ్చాడు. విజయవాడలో పెరియవా ఉన్నారంట, నేను పోతున్నా 2 గంటలకు ట్రైన్ వచ్చేయి నాడు అని చెప్పిన టైం 12 గంటల ప్రాంతంలో చెప్తున్నాడు. ఏం చేయాలా, పెరివాళ్ళకి నైవేద్యం పడాలి కదా, దినం పెట్టేవాడు. ఏం చేసిన వేడిగా పాలుని అక్కడ పెట్టేశాడు. వేడి పాలు కొంచెం చక్కెర కలిపి పెరివాకి పెట్టేసి, పెరివా నిన్ను చూడడానికి నేను వస్తున్నా చెప్పి ట్రైన్లో బయలుదేరి వెళ్ళిపోయారు విజయవాడలో. ఎండాకాలం ఎంత వేడి ఉంటుంది. వేడి పాలు విజయవాడ ఇంకో వేడి, అసలే వేడి. అంతమంది ఉన్నారు. ఈయన పోయినప్పుడు ఈయన పాపం చిన్న రాయి మీద ఎక్కి పెరివాడిని ఇట్లా చూసి నమస్కారం అంటున్నారు. చేసేసి చూస్తూనే ఉన్నారు. పెరివాకి నాకు దర్శనం దగ్గర పోయి చూడడానికి లేదు, సో సాయంత్రం వచ్చి మనం చూస్తామని ఆ చిన్న రాయి దిగి 2 అడుగులు పెట్టాడు. అప్పుడు పెరియవా దగ్గర పక్కలో ఉన్న ఒక శిష్యుడు ఊరికి వచ్చి, నీవే చెన్నై నుంచి వచ్చిన ఫోటోగ్రాఫరా? పెరియవా పిలుస్తున్నాడు అని చెప్పి మెల్లగా ఆయన తీసుకుని పెరియవా దగ్గర వదిలాడు. పెరియవా ఇట్లా చూశాడు, అన్నాడు. ఎర్రగా అయిపోయింది చూసావా అన్నాడు. ఈయనకి ఏమీ ఇది లేదు. అంటే పాలు వేడిగా పెట్టావు అనేసి అసలు ఎంత విచిత్రం అండి. ఏం పెరివా అన్నారు. నువ్వు నీ అవసరానికి ఏదో పెట్టినా పర్వాలే, నువ్వు వేడిగా పాలు పెట్టినావు చూడు, ఎర్రగా అయిపోయింది అన్నాడు. ఆయనకి ఇక కాళ్ళు చేతులు ఆడిపోతుంది. అమ్మ బాబోయ్, పెరివా అన్నారు. ఇంకా చూసి మెల్లగా పెట్టు, అందరూ పెడితే పెరివా తీసుకుంటారా లేదా అని అనుకుంటున్నావు కదా, అన్నీ స్వీకరిస్తాను అని చెప్పి ఆయనకి ఆహ్వానం చేసి 2 పండు తీసి చేయలేచి పంపించారు. ఆయన పదే ఎవరు వస్తే ఇదే మాట, పెరివా ఇట్లా చేశారు, పెరివా ఇది అయిందని. అందుకే నేను అందరికీ అంటాను, నైవేద్యం పెట్టే అది నైవేద్యం ఆ దేవుడు కానీ పెరివా కానీ తీసుకుంటారని అనుకోకండి, ఖచ్చితంగా తీసుకుంటారు. అంటే ఎవరైనా మామూలుగా పూజ చేసుకొని నైవేద్యం దేవుడు తింటాడా లేదా అన్నట్టు పెట్టకుండా మనస్ఫూర్తిగా ఆ భగవంతుడు తినాలి అని మనం భావించి పెట్టాలి. మనస్సు పూర్తిగా నిండా మనసుతోని స్వీకరించు అని చెప్పండి. దాంట్లో ఒక్క చుక్కాన తక్కువ ఉంటుంది. ఎందుకంటే నన్ను కూడా ఇట్లా అడిగారు. నేను చెప్పినా నీవు వెండి గ్లాసులో పెట్టిన చక్కెర పొంగల్లో ఒక ఫింగర్ అట్లా తీసినట్టు ఉంది చూడు అన్న. మీరు ఆత్మపూర్వంగా మహాపెరివా కానీ కామాక్షి కానీ ఎవరనండి, ఏ దేవుడు మీరు మొక్కుతారో అది పెట్టండి. ఎందుకు తీసుకొని నేను చూస్తా, తీసుకుంటుంది. ఆ నైవేద్యం అంటే సమర్పణం. మీరు మంచిగా చెప్తే ఆయన తీసుకుంటాడు. మనమే అనుమానంగా పెడితే ఇంకా అక్కడ స్వామి ఏం తీసుకుంటారు? అమ్మ అనుగ్రహం ఏముంటుంది? అంతే, అమ్మ అనుగ్రహం కావాలి. అమ్మ అక్కడ కూర్చుంది, మనం స్తోత్రపఠనం చేసాము, దీపం వెలిగించాము, నైవేద్యం పెట్టాము అని భావించి పెడితే అమ్మ అక్కడ ఖచ్చితంగా కూర్చుంటుంది, తీసుకుంటుంది. మన మనసులోనే అపనమ్మకంగా ఉంటే, మనకే అపనమ్మకంగా ఉంటే అక్కడ ఇంకేమిటి? అందుకే ఆత్మశుద్ధితోని ఉండాలా. ఆత్మపూర్వంగా పెరియవా కానీ కామాక్షి కానీ లలిత కానీ మీరు ఏ దైవం ఉండని అక్కడ పెట్టి చూడండి. మళ్ళీ మీరే చెప్తారు, నేను మా ఇంట్లో జరిగిందని నెక్స్ట్ దాంట్లో కామెంట్ రాసినప్పుడు మీరే చెప్పండి.
10 మందికి తెలవాలా ఆ భక్తిని. మనం అట్లానే అందరికీ చెప్పాలా, అందరికీ రావాలా. అవును. ఆయన అనుగ్రహం రావాలా, అమ్మవారి అనుగ్రహం రావాలా, కామాక్షమ్మ అనుగ్రహం కావాలా, లలిత ఏ దేవుడు అనండి, మీరు మనస్ఫూర్తిగా కోరండి, ఆయన అన్నీ ఇస్తారు, అన్నీ చేస్తారు. ఆ నమ్మకంతో చేయండి. దేవుడు తింటారని ఇప్పుడు ఇది మీకు ఒక నిజం విజయవాడలో విజయవాడలో జరిగిన జరిగిన సంభవాన్ని మీకు చెప్తాను. రాజమండ్రిలో జరిగిన యథార్థం చెప్తున్నారు. చాలా గొప్ప విశేషాలు చెప్తున్నారండి. అందుకనే చిత్తశుద్ధి లేని శివ పూజ ఎలా అంటారు. చిత్తంలో శుద్ధి లేకుండా ఏ దేవుడికి పూజ చేసినా ఉపయోగం అయితే ఉండదు. అంటే కొంతమంది ఇంట్లో మీరు చూస్తారు, ఓ నువ్వు సరే నీళ్ళు తీసుకురారా, ఓ ఏమైంది ఫోను, దాన్ని బానేయండి. శుద్ధిగా ఒక జాగాలో కూర్చోండి, కావాలంటే తలుపు వేసుకోండి. 10 నిమిషాలు కాదు, 2 నిమిషాలు చేయండి, 3 నిమిషాలు చేయండి, కానీ అది ఆత్మపూర్వం చేయండి. అనుగ్రహం పొందుతారు. ఇది సత్యం. ఇప్పుడు పెరివాది ఇది నిర్మించాను కదా, ఇంకా ఏం కావాలా మీకు? అంతే. ప్రతి ఊర్లో నిదర్శనం చెప్తున్నారు. పెరియ పర్యటన చేస్తున్నప్పుడు ప్రతి ఊర్లో ఒక మహత్యం చేసి వెళ్ళారు. అవును, చాలా చేశారు, చాలా చాలా చాలా. ఇప్పుడు ఒక ఆమె పాపకి పెండ్లి 25 సంవత్సరాలు అయిపోయింది, పెండ్లి కుదిరింది. మహాపెరివ వాళ్ళు 8 పౌండ్ ఇది అడుగుతున్నారు, బంగారం అడుగుతున్నారు. ఎట్లా పెరివా, నాకు అంత డబ్బు లేదు, మీరే సహకరించాలా. మరి నేనే సన్యాసి, నేను నీకేమి ఇస్తా, ఒకటి చెయ్యి, నువ్వు కామాక్షమ్మని గుడికి వెళ్ళు, పాపని కూడా తీసుకుపో, ఒక 6 రోజు 6 ప్రదక్షిణ చేసి మళ్ళీ ఇక్కడ రా. 6 ప్రదక్షిణ చేసి ఆ కామాక్షమ్మ దిన మొక్కొని 6వ రోజు నా దగ్గర రా అన్నారు. 6వ రోజు వచ్చి రమ్మన్నారు. వచ్చామన్నారు. ఇవి మొదటి రోజు తిరిగింది, దొరుకుతుందా లేదా ఒక అనుమానం. 2వ రోజు తిరిగింది, ఇట్లా తిరిగి 5 రోజు అయిపోయింది. 6వ రోజు ప్రదక్షిణ మొదలుపెట్టినప్పుడు ఆ పాప ఏదో చూసి, అమ్మా ఇక్కడ రా, అమ్మా ఇక్కడ రా అని చెప్పి, ఏమే ప్రదక్షిణ చేస్తున్నా కదా, అమ్మా ఇక్కడ రా, అమ్మా ఇక్కడ రా. చూస్తే ఒక పేపర్ పక్కల పెద్ద ఒక చైన్ పడి ఉంది, బంగారు చైన్. అది తీసుకొని, అమ్మా ఇది 8 పౌండ్ ఉంటుంది అని పెట్టి దాచుకొని ప్రదక్షిణం చేయకుండా పెరియ దగ్గర దగ్గరికి వచ్చేసారు. అప్పుడే ఒక ఆమె మా అమ్మ పెట్టిన ఒక ఇది బంగార చైను ఎక్కడ పోయింది పెరివా అని ఏడుస్తుంది కూర్చుంది అక్కడ. అయ్యో. మేము వచ్చిన తర్వాత ఏమి అది ఏం దాచినవతి అని తెలిసిపోయిందంతా. అది తీసి ఇక్కడ పెట్టు, ఇది సరిగా 8 పౌండ్ ఉంది అంటే నీకు 8 పౌండ్ దొరికిందని కామాక్షిని వదిలేసి వచ్చినావా? ప్రదర్శన కూడా చేయలేదా? నీకేమి అంత గర్వమ్మా? అప్పుడు ఏమి చూసి, అదే అండి నా చైన్, అది ఇచ్చేయి. ఇచ్చిన తర్వాత పెరివా అన్న. అప్పుడు ఆమె చెప్పింది, అమ్మ ఇది నా అమ్మ వాళ్ళమ్మ వాళ్ళకి పెట్టిన నగ, ఇది నాకు కావాలా, నీ పెండికి నేను 8 పౌండ్ ఇస్తానని ఆమె చెప్పింది. పెరివా చూసావా, కామాక్షి ఇక్కడ ఉంది, సగంలో వచ్చేసినావు, పో మళ్ళీ తిరిగిరా. తిరిగి వచ్చిన తర్వాత ఆమెకి ఈమెనే 8 పౌండ్ ఇచ్చి పెండి బాగా చెప్పించింది. మళ్ళీ ప్రదక్షిణ చేసి వచ్చిన తర్వాత ఈ ఎవరు గొలుసు అంటే ఆమె ఇచ్చింది. ఆ గొలుసు వేయలేదు, నీ పెండికి నేను 8 పౌండ్ నగలిస్తా అని చెప్పి మళ్ళీ 8 పౌండ్ నగలిచ్చి పెళ్లి కూడా ఆమెనే చెప్పించింది. పెళ్లి కూడా ఆమె అంటే ఆమె సెంటిమెంట్గా వాళ్ళ తల్లి గొలుసు దొరికినందుకు సంతోషంతో మళ్ళీ అంత ఇచ్చింది. అంతే. వీళ్ళకి కూడా ఒక పాఠం, ఇట్లా చేయకూడదు, ఒక పని చెప్తే అది పూర్తి చేసుకునే మనం రావాలా.
అని ఒక ఆమెకి మళ్ళీ పెరివా తప్పు అయిందని, తిరుగమ్మా తిరుగు, ఎక్కువ తిరుగు, కామాక్షి కదా, కామాక్షి కదా నీకు చేసింది, కామాక్షి కదా నీకు ఇచ్చింది, పోయిరా అని మళ్ళీ ఒక ప్రదర్శన తీసుకొని వచ్చి పెరివా కాళ్ళ దగ్గర పడ్డారు. మళ్ళీ కుంకుమ ఇచ్చారు. మళ్ళీ కుంకుమ ఇచ్చారు. అంతే. పెరివాకి అందరు అనుకుంటారు తెలియదు అనుకుంటారు, అన్నీ తెలుసు, అన్నీ చాలా తెలుసు. అట్లనే ఒక విదేశీ కొంచెం వచ్చారు, వచ్చి ఆయన భాషలో ఆయన మాట్లాడుతున్నారు. కొంచెం ఉండు అని చెప్పేసి ఆయన ఎక్కడ, ఆయనకి 12 భాషలు తెలుసు కదని పిలుచుకురా అన్నాడు. ఆయన పాపం వచ్చారు. ఈ భాష నీకు తెలుసా? తెలుసు. సరే ఆయన చెప్తాడు, నాకు అది ట్రాన్స్లేట్ చేసి చెప్పు. చెప్తే ఆయన చెప్తున్నాడు, ఈయన చెప్తున్నాడు. ఇక్కడేమో 1000 మంది 100 మంది నిలబడి ఉన్నారు. అందరికీ ప్రసాదం ఇచ్చి పూలు ఇచ్చి వాళ్ళు మాట్లాడని ఈయన వింటున్నారు. అప్పుడు ఈ మనిషి అనుకున్నాడు, పెరిగా ఇండి ఏం వింటలేరు, ఎక్కడ చూస్తున్నారు కదా అని ఈయన ఏదో మాట అంటే ఈయన వేరే షార్ట్గా చిన్నగా చెప్పేశాడు. అట్లా ఒక చూపు చూసి ఆ పాప ఆయన ఏం చెప్పాడు, నువ్వేమి నాకు చెప్తున్నావు, ఆయన నీకేం చెప్పాడు, నువ్వు నాకేం చెప్తున్నావు, పెరివా అన్నాడు. మార్చి చెప్తున్నావు కదా, నేను వింటలేను అనుకుంటున్నావా, నేను అన్నీ వింటున్నా, ఆయనకి అన్ని భాషలు తెలుసు, అన్ని భాషలు తెలుసు. అప్పుడు అనుకున్నావు, ఆహా పెరివా అన్నీ తెలుసు, మనం ఆయన దగ్గర ఇట్లా ఏం చేయకూడదు, తప్పు పెరివా పొరపాటు అయిపోయిందని. నేను నీకు ఒక పని ఇస్తే అది సక్రమంగా చేయాలా, అది కాకుండా ఇట్లా చేయకూడదు, తప్పు కదా. పెరివా తప్పని శాస్త్రాంగా నమస్కారం చేసి ఆయన అనుగ్రహం పొందాడు. అట్లా ఎవరు తప్పు చేసినా ఆయనకి తెలిసిపోతుంది, సరిదిద్దుతారు. ఎవరు మంచిది చేస్తే తెలుస్తుంది, చెడ్డ చేస్తే తెలుస్తుంది. పెరివాకి తెలియదు అనుకుంటే కూడా ఆయనకి తెలుసు, ఆ మాట కూడా ఆయనకి తెలుస్తుంది. అంత పెద్ద మహాపెరివా, సాక్షాత్ కంచి కామాక్షిదేవి. ఆయన గురించి మహిమలు ఎన్నెన్ని మీరు చెప్పినా అసలు మాకు విన్న కొద్దీ ఇంకా వినాలి అనిపిస్తూ ఉంది. అంతే. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి ప్రేక్షకులకి అందరికీ పెరివా ఆశీర్వాదం, నా ఆశీర్వాదం, ఆ కామాక్షి ఆశీర్వాదం అన్నీ మీకు పొందాలని నేను ఆ కామాక్షి పాదంని మొక్కి నేను ప్రార్థన చేస్తున్నా. అందరూ మంచిగా ఉండాలా, క్షేమంగా ఉండాలా, లాభంగా ఉండాలా. ఎప్పుడు అనుదినం కామాక్షి అమ్మ పెరివా అందరినీ తెలుసుకొని అందరూ బాగా ఉండాలని కోరుకొని నేను మీ దగ్గర నుంచి ఇప్పుడు ఈరోజు పోయి మళ్ళీ ఇంకొక రోజు వచ్చి ఆ పెరివా గురించి ఇంకో చెప్తా. చాలా అమ్మ కామాక్షి మీరు ఇంకా ఎన్నెన్నో మంచి విషయాలు మాకు తెలుపుతూ ఉండాలి, మేము ఆనందిస్తూ ఉండాలి. ఆ కంచి కామాక్షి అమ్మ దయ మా మీద అందరి మీద ఎప్పుడు ఉంటుందమ్మా. మంచిగా అందరూ ప్రార్థన చేస్తాం, అందరూ మంచిగా ఉండాలా. లోగా సమత్త సుఖినో భవంతు.